జీవితంలో సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా వచ్చేది కాదు. ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేము. ఇంతకీ విజయం సాధించడానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, జీవితాన్ని ఎలా మలుచుకుంటే విజయం సాధించగలమో అని తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ 10 పాయింట్స్ తెలుసుకుంటే విజయం అయితే నీ వెంట పరిగెడుతుంది మిత్రమా. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 10 పాయింట్స్ తెలుసుకోవాలన్నా మరికెందుకు కలిసి మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సంతోషం ఆనందం అనేవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే కాదు, అది కూడా ఒక లైఫ్ స్టైల్ లాంటిదే. అందులో విజయాన్ని పొందడం చాలా కష్టం. మీరు చేసే పనిలో మీకు సంతృప్తి లేనట్లయితే అందులో విజయాన్ని పొందడం చాలా కష్టతరం. అందుకే నువ్వు చేసే పనిని ఇష్టంగా చేయడం అలవాటు చేసుకో. అందులోనే సగం విజయం నీ సొంతమైపోతుంది. నమ్మకం ఒక్కటే నీ తలరాతను మార్చగలదు. నువ్వు చేసే పని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండు. ఏదైనా సాధించగలను అని బలమైన నమ్మకాన్ని అయితే కలిగి ఉండు. అప్పుడే నువ్వు మొదలుపెట్టే అసాధ్యమైన పని కూడా సాధ్యమైతే అవుతుంది. లక్ష్యం. మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే లక్ష్యం లేని జీవితం వ్యర్థం. జీవితంలో పైకి ఎదగాలి అంటే ముందుగా నువ్వైతే ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకో. ఆ లక్ష్య సాధనకు కృషి చేయి. పట్టుదల. నువ్వు చేసే పని పట్ల పట్టుదలను ప్రదర్శించు. మనం చేయడానికి ఇప్పుడు ఇది ఒక్క పని మాత్రమే ఉందన్నట్టుగా పని చేయడం నేర్చుకో. నీకున్న పట్టుదల మాత్రమే నీకు విజయాన్ని సాధించబెడుతుంది. స్ఫూర్తి. నచ్చిన విషయాల నుంచి, వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందు. ఆ ప్రేరణే నిన్ను ముందుకు నడిపిస్తుంది, విజయం వరకు నిన్ను వెంట తీసుకెళ్తుంది. విశ్వాసం. నువ్వు తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు. దృఢమైన విశ్వాసం ఒక్కటే నిన్ను విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. నీలో ఉన్న శక్తిని నువ్వే నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారు? అది గ్రహించినప్పుడు మాత్రమే విజయం నీ వద్దకు వస్తుందని గుర్తుపెట్టుకో. విలువలు పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడద్దు. ఎందుకంటే విలువలు లేకుండా అడ్డదారిలో నువ్వు విజయం సాధించొచ్చేమో కానీ ఆ విజయానికైతే అంత విలువ ఉండదని గుర్తుపెట్టుకో. విలువలు లేని విజయం నీకు సరైన వ్యక్తిత్వం లేకుండా చేస్తుందని మాత్రం మర్చిపోకు. జీవితం పట్ల అవగాహన. జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక సరైన అవగాహన అయితే ఉండాలి నీకు. జీవితం అలా ఉండడం కోసం కృషి చేయాలి నువ్వు. అప్పుడే నీ కలలు నిజమవుతాయని మాత్రం మర్చిపోకు. జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడైనా ఏ సవాళ్ళైనా ఎదురు రావచ్చు. ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి వెనకాడకుండా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి నువ్వు. వినయం, మర్యాద. జీవితంలో ప్రతిదీ నాకే తెలుసు, ఇంకా నేను నేర్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఆ క్షణమే సర్వం కోల్పోతావని మాత్రం గుర్తుపెట్టుకో. అవతల వారి నుంచి నేర్చుకోవాలనే తాపత్రయం ఉండాలి, కానీ ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి నువ్వు. వారి పట్ల వినయ విధేయతలు కలిగి ఉండటమే విన్నర్ యొక్క లక్షణం. జై హింద్.